స్ప్రౌటెడ్ రాగి ఇడ్లీ. సో యూజువల్గా ఏంటంటే జ్వరం వచ్చినప్పుడే ఇడ్లీ తీసుకోవాలి, సిక్గా ఉన్నప్పుడే ఇడ్లీ తీసుకోవాలి, డైజెషన్ ఈజీగా అవుతుంది అనుకుంటారు. బట్ మనం ఏంటంటే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ కింద అండ్ రాగితో అండ్ పైగా స్ప్రౌట్స్తో చేసిన వాటి పర్ఫెక్ట్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇక్కడే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇడ్లీ పిండి అండ్ రాగులు తీసుకొచ్చు. కొంచెం మనము ఏమంటారు, కొంచెం టేస్ట్ కోసం మనం అటుకులు అండ్ మినపప్పు అండ్ బియ్యం కూడా యాడ్ చేస్తాం. సో ఎంతసేపు నానబెట్టావు ఇవన్నీ? సో ఇది మనం ఓవర్ నైట్ సోక్ చేసాము, రాగులు అండ్ అలాగే మినపప్పు, రైస్ కూడా. ఓకే, పర్ఫెక్ట్. సో స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దాము ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము పిండి మిక్సీ పట్టేసుకుందాం. దానికన్నా ముందు స్టీమ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, ముందుగా నానబెట్టిన బియ్యం. ఓకే, సో మనం రాగి ఇడ్లీ కాబట్టి రాగులు అనేవి ఎక్కువ క్వాంటిటీ వేసుకొని మిగతావన్నీ తక్కువ వేసుకుంటాం. అవును. ఆ తర్వాత నానబెట్టిన మినపప్పు కూడా. నెక్స్ట్ అటుకులు, నానబెట్టిన రాగి కూడా. సో ఇదైతే మనం ఫుల్ వేసేసుకోవచ్చు. సో ఇందులోనే మనం స్ప్రౌట్స్ కూడా వేసేసుకుందాం. అన్ని వేసేస్తున్నాను స్ప్రౌట్స్ కూడా. దీన్ని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనము వేరే ప్యాన్ లో పోపు కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇదైతే నేను షిఫ్ట్ చేసేస్తాను. మరీ బ్లాంట్ గా ఉండకుండా మనం పోపు వేసుకుంటాం. అవును. కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ పోపు దినుసులు. సో ఈ పోపు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ అనేది మరీ బ్లాంట్ గా కాకుండా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ మనము ఎండుమిర్చి కూడా వేసేద్దాం. ఓకే, తర్వాత కరివేపాకు కూడా. ఈ ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. ఓకే, సో పోపు అయితే రెడీ అయిపోయింది. పోపు కూడా ఇందులో మిక్స్ చేసేద్దాం. మనం ప్యాన్ కూడా షిఫ్ట్ చేసేద్దాము. షిఫ్ట్ చేసేసి సో ఇడ్లీ పాత్ర కూడా ఆయిల్ పెట్టేద్దాం. ఓకే, చక్కగా పల్లీ చట్నీ లేకపోతే ఇంకేదైనా మినీ చట్నీ మన ఇష్టం వచ్చిన చట్నీస్ ప్రిపేర్ చేసుకొని యాడ్ ఆన్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే పోపు వేసాం కాబట్టి ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది యాక్చువల్గా. అవును. సో రాగి కూడా మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి అది కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్. సో ఇంక పెట్టేద్దాం. సో
రాగి ఇడ్లీస్ రెడీ అవ్వబోతున్నాయి. అండ్ ఇది ఏ టైంలో అంటే కొంతమంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పి నైట్ టైమ్స్ టిఫిన్స్ తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఈ ఇడ్లీ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు, బట్ ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో మనం ఇందులో రైస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి క్వాంటిటీ కొంచెం చూసి తీసుకోవాలి. సో ఇది ఒక 2 ఇడ్లీస్ అలా తీసుకొని ఆ తర్వాత బటర్ మిల్క్ కానీ లేదంటే ఏదైనా సూప్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ బీవరేజెస్ అని చాలా మంది జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు నైట్ టైం, బట్ జ్యూసెస్ కూడా వాళ్ళకి అంత ప్రిఫరబుల్ కాదు కాబట్టి సూప్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇడ్లీస్తో పాటు సూప్స్, లేదు అంటే నార్మల్గా షుగర్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళ నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళైతే నార్మల్గా తీసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చక్కగా స్టీమ్ చేసేసుకున్నాము. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఆ పోపు వేసాం కాబట్టి అరోమా కూడా చక్కగా వస్తుంది అండ్ రాగి ఫ్లేవర్ అరోమా కూడా సూపర్గా ఉంది అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా? స్ప్రౌటెడ్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓకే, స్ప్రౌటెడ్ రాగి ఇడ్లీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌటెడ్ రాగి ఇడ్లీస్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు, రాగులు 1/2 కప్పు, స్ప్రౌట్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు. స్ప్రౌటెడ్ రాగి ఇడ్లీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ ప్యాన్ లో నీళ్లు వేసి స్టీమ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన మినప్పప్పు, అటుకులు, నానబెట్టిన రాగులు, మొలకెత్తిన పెసర్లు వేసి ఇడ్లీ పిండిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పిండి మిక్సింగ్ జార్ లోకి తీసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి మిక్సింగ్ బౌల్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్ కి కొద్దిగా నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఇడ్లీలా వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌటెడ్ రాగి ఇడ్లీస్ రెడీ.